వెట్టి చాకిరి ఈ మాట ఎక్కడో పుస్తకాల్లో ఎప్పుడో చదివినట్టుంది కదూ. కానీ ఇప్పుడు కూడా ఈ మాట అక్కడక్కడా వినిపిస్తోంది. ఆ నరకం నుంచి బయటపడ్డవారు చెప్పే మాటలు వింటే కళ్ళు చెమ్మగిల్లి గుండె చెరువవుతుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన సదస్సులో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. మా డబ్బులు కట్టేదాకా మిమ్మల్ని నిడిచిపెట్టమంటే నేనుండన్నను ఇక్కడ పనికాడ ఎట్లా కడతాం డబ్బులు, ఊరు వెళ్ళిన తర్వాత మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే మేము కట్టేస్తాం. మీరు ఇచ్చింది 80,000 మేము ముగ్గురం పని చేసినాం. మా అమ్మాయి పని చేసింది కరోనా లాక్డౌన్లో. అప్పుడు ట్రైన్ బస్ అన్నీ బంద్ ఉండవంటే మేమిద్దరం చేసినాం. సీజన్ 11 నెలలు అయింది. వెట్టి చాకిరీ నరకం నుంచి ఇటీవల బయటపడ్డ ఓ మహిళ ఆవేదన ఇది. తీసుకున్న అప్పుకు ఏళ్ల తరబడి కుటుంబం మొత్తం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేయడమే కాదు, చావు దెబ్బలు కూడా తిన్నారట. వెట్టి విముక్తిపై ఇటీవల హైదరాబాద్లో జరిగిన సదస్సులో ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు ఎన్నో కనిపించాయి. మాకు ఒక బట్టల అంటే ఒక క్లాత్, ఆ క్లాత్ గిన చాలా మురికగా ఉండేది మేడం. ఆ క్లాత్లో అన్నం పెట్టి వాటర్లో ఇంత కారం పొడి సాల్ట్ వేసి మొత్తం అదే వేసేవాళ్ళు. రోజు అదే తినాలి. ఇంకా కొంచెం మేడం అన్నంగి నా కడుపు నిండా పెట్టేవాళ్ళు కాదు. మా నాయన దానివల్ల చనిపోయాడు మేడం. ఇక ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేసి బయటపడ్డవారెందరో తమ అనుభవాలను పంచుకున్నారు. కేవలం 20-30 వేలకు కుటుంబమంతా ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేశామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే 2-3 ఏళ్లు శారీరకంగా మానసిక హింసతో పూర్తిగా చితికిపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్మికులను పని పేరుతో ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి చేసిన అప్పుకు వడ్డీ చొప్పున వసూలు చేసి శ్రమదోపిడీ చేసేవారని చెప్పుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం పైసల కానీ ఇబ్బంది పెట్టేసి మాకు తిండి సరిగా పెట్టేటోడు కాడు. ఏమనంటేనేమో కొట్టనేకి వచ్చారు, కొడతారు గుడక కొడతారు, ఇంట్లో లొల్లిలు పెట్టుకున్న గుడక కొడతారు. మళ్ళా ఈ దొంగతనం చేసినావు, ఆ పని చేసినావు, ఈ పని చేసినావు, అది అని ఇవి చేస్తారు. చాలా ఇబ్బంది, చాలా టార్చర్ పెట్టేటోళ్ళు మాకు అయితే. తెలంగాణను వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్. వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు ఆర్థిక సహకారం అందిస్తుందని ప్రకటించారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, దాని తర్వాత వాళ్ళకి 200 యూనిట్స్ ఫ్రీ. తర్వాత సన్న బియ్యం, ఆల్రెడీ ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు సరిగా తినకపోయేది, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల అందరు కూడా మంచి పోషకాహారం తీసుకుంటున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంలో కూడా వారు ఆల్రెడీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, ఎల్ఓసి ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. మరోవైపు వెట్టి చాకిరీతో ఎదుర్కొన్న బాధల గురించి విన్న బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అమలా అక్కినేని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారికి తనవంతు సహకారం ఉంటుందని ప్రకటించారు. తప్పకుండా మీ సహాయంతో మీ ఊరిలో ఈ విజయాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీ లీడర్స్ అందరికీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఎలా సహాయం చేయడానికి. తప్పకుండా అందులో నేను పాల్గొంటాను. మరోవైపు చిన్నపిల్లలు అన్న జాలి కూడా లేకుండా నిర్మాణ పనులు, ఇటుక బట్టీల్లో గొడ్డు చాకిరీ చేయించిన విషయాలు కూడా బయటకొచ్చాయి. వారి బాధలు విన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమలాగే ఎంతోమంది ఇంకా మగ్గిపోతున్నారని, వారికి విముక్తి కలిగించాలని మొరపెట్టుకున్నారు.